గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు, చీటింగులు, అవసరమైతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్. ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. ఎవరినైనా కాదు గాన్ని అంటే మా ఆయన చెప్పుతో పెడతారా? ఆరు నీకే కాదు పెనిమిటి, నాకు కూడా పెనిమిటే. నా మాటకు వస్తే ఆరు నీకంటే నాకే ఎక్కువ మొగుడు. అసలు సాదిపేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పుని తెస్తావని వెళ్ళి ఈ కప్పుని తెచ్చావు నాకు. నువ్వు బేగి తోకపోయా బాబు. ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దున్నపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకులు ఎక్కడ తెచ్చారా? పాంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్రాపహరణమే శాస్తి. దుశ్శాసన శీలలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బో, ఛాన్స్ దొరికితే చాలు చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిరావుడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండ. ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రామ్ కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్మాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెంకటి చేత. ఏదో సీక్రెట్ లో బొత్తం దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని? పైసా కొయ్యాలా? రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపి ఉండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం వెళ్తాడు, ఎక్కడికైనా అడగకూడదా? ఎగదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయ్యాల గాని ఒకేలా తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనీషా కొయిరాలా. అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మన సినిమా అందులో ఆ పిల్ల లేదే. ఓరి అదమన్నారా?
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాలా కూడా. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. నేను వెళ్ళి మనీషాని తీసుకుని వస్తాను రోయ్. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. ఇప్పుడే తాజా వార్త. మనీషా కొయిరాలా హిమాలయన్ టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. నీ ఎదవ బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతిగలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనోలే చెయ్యి ఊపేసేయండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ రెండమ్మ కూర్చోండి. తప్పకుండా అలా సోనెవరేటి? అయ్యి బాబాయ్, కాలుతో కిసాడే వచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? అన్నయ్య, ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా? ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పెదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. హాయ్. అయ్యో, నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? తెగ్గడ్డ పగిలింది. ఏమండే, చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేచ్చాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, నువ్వే నెగ్గావు. బాబు. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీషా కొయిరాలా మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ సపోర్ట్లో. ఇక నేనేం చేయాలి? ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి? కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోవడం ఏంటండి? టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవాడగా ఇచ్చేది. ఓయ్, పడవాడేంటి? అవును, మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు. ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి, అంతే కదా? ఏటి, మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే, ఆ పేరు అడవి రాముడో వేటగాడో. ఇంతకీ నువ్వు మనీషా కొయిరాలా అవునా కదా? మనీషా కొయిరాలా? ఇంకా నయం, ఐశ్వర్య రాయ్ అన్లే. నా పేరు కాంచనమాల. మోసం, అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాటడానికి. ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి? మనీషా కొయిరాలాని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్, నా పేరు మనీషా కొయిరాలా కాదు, కాంచనమాల. నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు, నేను అసలే మొండిదాన్ని. గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను. అయితే నేను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా? చూసుకుందాం. ఏయ్,
అందరికీ ఇదే చెప్పడం. ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగా ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళో ఉండిపో, రేపు గుర్తుచప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గులేదు? అసలు నువ్వెవరు, నేనెవరు? ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది? అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను. ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్ల కొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా? పంపేస్తాను, తినవే బాబు, తిను. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు, కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి? మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే, తింటాను. అది ఇప్పుడే ఎత్తావా, పొద్దున్న పడవెక్కే ముందే ఎత్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. అనుకో, శోభన నుంచి షష్ఠి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో, నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తావు. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దునే మాట్లాడుకుందాం. తలుపేసుకో. ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద పడవతి. రామ్ పండుగ కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి 100? నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా, మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు. ఇది నా మెళ్ళ వేసేస్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది కదండి. మరి నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండి నోట్లో ఏలేటట్టు అవుతుంది. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి, నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రామ్ పండుగ ఎదురైతే ఏంటి చేయడం? అమ్మో, రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి, దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो. గుర్తుపట్టలేదు రోయ్. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండి. ఒరే సత్తిపండు, ఇందాక రామ్ పండు గడు మనం గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఈ ఎదవని. నిజమా? అవునురా. ఏమే
మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా పదా నేను రాను. సిరిగిపోతాయి పదా మరి వాళ్ళు? ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు. కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా ఇదిగో రాంపండు రేపు నేను నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పొట్టలు అంటితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా మరుగుతోటి కాడా? అవునా భలే ఐడియా వచ్చావరా మరి అయితే అంటించేయి అయితే అక్కడే అంటించు చదవగాడు కొర్నాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఏనా దోల తీరిందా పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు తిరగదా? ఎవరేం తిరగక్కర్నెద్దు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో. అప్పలు పడిపోతున్నావు. ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు? వారం రోజులు వారం రోజులకే సాగిరే బానంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డి పెట్టంత అయిపోద్దామా? ఏం చేస్తావమ్మా? చేసి చూడాలంటూ ఓడు మరి. ఎవరన్నారు? ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా. ఎవడా? మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసి ఆడా. ఏంటి మీకు కూడా 125కి అడ్వాన్స్ ఇచ్చాడా? ఇచ్చాడు. అయిపోయారు. నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా. అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్ ఆడేశాడు. అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు. అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను. ఏంటి ఇంకా నయ్యం? మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే. ఏడు చేస్తావు? తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోల్డ్ అంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే. ఇచ్చారు. ఏ బోర్డు అడ్వాన్స్? ఏ సెలవు ఇక్కడ మొక్కను కొట్టేస్తాను. పద అమ్మ కడుపు జాగ్రత్త. పదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్ దేవి నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడెత్తనారు? వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు? చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి పత్తి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో? అది మరి పోస్టర్ చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. గొప్ప తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోను. ఇదిగు మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకేది వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని
అని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు, మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో, మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు, అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతెస్తున్నాం, ఇక చూసుకోండి. ఎళ్ళొస్తా సత్యపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్యపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండుతో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండి బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళగారు తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా? నాన్న సత్యాన్ రోయ్. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా? నేను చెప్పనగా. చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సత్తను. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. మీ పాప మీరే పోతారు. రేవు దాటేశాం. రండి రండి, మీ నాన్నగారి కలెక్టర్ అంటగా, ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నని నీకెవరు చెప్పారమ్మా? మా సత్యపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారి కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. ఒరేయ్ పండు, నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే తొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ పొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే, టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు ఎందుకు తిడతాను? గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరికనే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతే ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా, చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారేటండి. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. మడమ టేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరెట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయిన
మందు పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం ఏంటండి, అది ఆలకే పడేసేయండి, అల్లుడి గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈరు మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కూడా పట్టరా. ఊరుకండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు ఏమంటారంటే ఎన్ని బండాలు ఏమన్నా నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వదిలేయడం మరి వదిలేస్తుంది ఈ అబ్బా. ఏయ్ ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు దిగిపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. ఏయ్ నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే, రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవకి వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు బావగారు బావగారు, నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికెళ్ళి ఎదవాల వేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టుని గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదగెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్ లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి.
ఆంటీ నలుగు పెడతానని రావేంటి నిన్ను చంపేస్తాను ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఏదో గొడవ ఏదో ఆస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే పదండి మన కలుపుతే పోదాం. ఇంకా ఆగిపోలేదులే అమ్మా పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోలా. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఏమే దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్ ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీ దుప్పదేగా పట్టుకోలే అమ్మగారు ఏదో గొడవ ఏదో గొడవ. రే వచ్చేవాడే కొబ్బరికాయలు నువ్వు అడుపో. ఏ కళ చూస్తున్నావు? నడిపోతే టాక్టర్ నువ్వు వేసిపో. రే ఆగిపోరా, ఆగిపో ఆగిపో. తప్పకడే ఏదో న్యూస్ దానికి పీస్ఫుల్ గా ఉండవరా. నాకు ఇదో టెన్షన్. ఏదో గుండి సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు ముయ్యి. అమ్మో ఆ సచ్చిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు. కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పని చేయి, అబ్బాయిలో దాంకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడాడు? ఇట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. ఆ నూతులో మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే ఓ పని చేయి, నువ్వు కూడా నూతులో దాకో. నేను చూసుకుంటాను. చిచ్చి అమ్మయ్యా చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏంటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందిరా. అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి వస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా?
ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి, అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు, అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్రా తోడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా, పింజరి పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు నీకెలా తెలిసిపోయింది? అంకుల్ దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుంది. వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చిచారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండ ఎవరికి? మీకేనండి. అమ్మో, ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందా? పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందు టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను, ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవడికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ బొండం ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా శేఖరు, అందులో ఎలకల మంది కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు, దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి కక్కేద్దురు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడికాయ లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తిగా పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. నేను చచ్చిపోదాం. కడుపు తల్లి నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కేస్తున్నావు. నేను తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటే? అమ్మాయి గారు కొట్టడే కాసుకుంటాను. దీని ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్పా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఏమండి ఆగిపో. అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే. రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ? కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూస్తున్నా నీకు పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని
అరెకరం ఇల్లు చూసుకుంటా నీ 500 ఎకరాలు నా 500 ఎకరాలు చంపేస్తాను రే. ఎస్ఐ భయంకర్ని పిలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోదాం అనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? అవి ఇలా మార్చేసిన అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. ఓరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పొడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవాకి ఎదవా దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మటలు చేసావు. నేను కావాలి కావాలి అంటే నా కోసం ఒక్క మటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా, మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాలేసరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కాదు మోపు చేస్తే సరిగుడ్డు వేసి తొంగండి. అదేసేమంటే నిన్నేసేస్తాను. రానండి. రమ్మన్నప్పుడు రా. ఏటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్ స్కోర్ చేస్తారా? పద్ధతి ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా ఏంటి? పురుటుకొచ్చావా? బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం? గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలక ఆది నారాయణు
ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి మతి చూతులు లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావు జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కొరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్ లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. ప్రాణం బొద్దు బయటకు వస్తుంది. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నావు? వీడు మేనలుడిస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం పైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను వెళ్ళను. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంత తీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ ఎట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అన్నమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు మూసుకోమంటుంటే? ఎందుకంటే మూసుకోమంటా. ఏడీడు ఇంకా రాలేదిటి? ఏమండో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికలే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి. అయ్యి బాబోయ్.
నేను కలుగు చేసుకోవాల్సిందే. శబ్బాష్ అది రాది ఇవాళ నువ్వు సొట్టోడు అనిపించట మగవాడు అనిపిస్తావు వెళ్ళి చెట్టగొట్టే ఎగవని మీ ఏలో సరే ఇవ్వండి. కొట్టేట్టుకుంటా ఎట్టుకో ఎత్తండి ఏరుతలక. ఎరా ఒళ్ళు ఎలా ఉంది? రౌడీలను కూడా చూడకుండా సీత కూడా ఎత్తనావు ఏంట్రా? ఏంటి కొడతావా? కొట్టు కొట్టు చూద్దాం. మీరు కొట్టాల్సింది నన్ను కదండి, ఆ అప్పల కొండగండి. మీకు ఏ పాత గొడవలు ఉన్నాయట కదా, అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తాను. ఎదవ ఇంత కుట్ర పన్నాడా? ఎక్కడ రాడు? అప్పల కొండగారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నాన్న నీ అబ్బా ఫోన్లే నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అవ్వకపోతుందా అని 5-6 ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. భాను ప్లీజ్. నిన్ను చేసుకోబట్టిగా నాతో పాటు నీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడాది తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడాది తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది. జనకి పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి నిద్రపోతున్నావా? జానకి 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 అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మా అని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణానుబంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. ఏంటి బాబాయ్ నువ్వనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక
కాకిగూట్లో వదిలేసి పారిపోయిన పెరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో. ఇంతకాలం నన్నెందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుడితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి. వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఎవరా అమ్మాయి? ఆయన కూతురా? కూతురా? పిల్లలు లేరన్న బెంగతోనే కదండి బాబు. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటాదేమిటి? పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు. పిల్లలు లేని గొప్పింటి వాళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటారు. ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న అనాథాశ్రమం మనకు తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంటా వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావన్నమాట. నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినోళ్ళు కారు, అప్పులు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు. కాజేయడానికి నీకే మిగులు. నేను ఆస్తి కాజేయడానికి వచ్చాను. ఇన్నాళ్ళ తర్వాత నా కళ్ళ తండ్రి దొరికాడని ఎంతో ఆస్తి వస్తే దుర్మార్గుడా, ఇన్నాళ్ళు నిన్ను బాబాయ్ చేస్తావా? మానవత్వం లేదురా. నీది ఒక బ్రతికేనా? నువ్వు ఇంటి దుర్మార్గుడు అనుకోలేదు. ఈ రామ్ పండుని
కోరమీసం వీరదాసుగా మార్చి అప్పలకొండతో కబడ్డీ ఆడిస్తా. రేయ్ అప్పలకొండ, నువ్వింత ఏదో పని చేస్తావు అనుకోలేదురా. నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా. నీకు ఈడొచ్చిన ఆడకూతురు ఉందిరా. ఆడదాని జీవితంతో ఆటలాడుకుంటావురా. నిన్ను ఊరు నడిబొట్లో ఎట్టి ఊరు తీసేయాలరా. వదలండి, ఇవాళ వీడంతా చూస్తా. ఊరుకోడే, ఏదో వచ్చిన ఏదలా ఏదో కూతలో మీరేను. ఈ మాటలన్నీ నేను అనేసాను అనుకుంటున్నారా? మరి ఏకలకల కత్తి కల్పిస్తున్నారు. ఎవర్రా? కోరమీసం ఈరదాసు. అంటే మా బావ. ఎరా దున్నేవాడిదే భూమి. బెల్టీకు అది మాత్రం పితికేవాడివే పాలంటూ మాకు పాలు సుక్క కూడా లేకుండా చేయలేదు. అందుకని కొబ్బరి బొండలో విషమేసి చంపేస్తావేటి? ఆ విషయం నాకు చెప్పలేదే. ఎరా ఈరదాసు మరదల్ని ఇసంతం కలిపి చంపేద్దాం మగాడివిరా. ఆ బొండం తాగింది నేను. ఏమే? అవునవును. నువ్వు బెల్ట్ ఎట్టేసుకో. 9 మటర్లు చేశాను రా. 9? నాకు ఈ పందికొక్కులు ఉప్మా కూడా పెట్టలేదు బావా. ఏమ్మా ఏమీ తినకుండానే ఇలాయవా? ఎరా ఈరదాసు మరదల్నే కామెంట్ చేస్తావరా? చేస్తే మాత్రం బెల్ట్ చుక్కుంటే ఓసై మరదలా, ఏయ్ ఏమే ఏం చేస్తున్నావే? కాఫీ పట్టరా. తెస్తున్నా. ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు? ఏంట్రా ఏమే? ఏంటి రా అంటావా? ఎక్కువ వాగామంటే నాటు భాషలోకి దిగిపోతారా రే? ఏది దిగు దిగవే. ఏ మే అన్నావంటే మూతి ముంజుకాయలా వాసిపోద్ది. బావ మరదల్ని ఏమే ఓసే అనకుండా అండి గారు అంటారా? అందుకేనే త్వరలో కలియుగ అంతం అయిపోద్ది అంటున్నారు. ఓ ఆ ముక్క నువ్వు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అంటున్నారు గాని నువ్వు పావలకు రూపాయక్షం చేయకమ్మా. పావలా ఇచ్చావా? ఎప్పుడు? ఎప్పుడే? జీడి కొనుక్కోవడానికి బేడ కూడా ఇయ్యలేదు. పైగా నేను మొగుండు కూడా కాదంటున్నావు. నేను ఇంకే డైలాగ్ ఎట్టుకుని యాక్టింగ్ చేయాలి? నా యొక్క వల్ల కాదు, నా యొక్క వల్ల కాదే. నేను ఇప్పుడే మా అప్పులకొండ మాయకి చెప్పేస్తాను. మాయా అది అలరద్దారికి వచ్చింది నేను కాదు, ఆదిగాడు. ఎలా సొట్టాదిగా? నువ్వు చెప్పిన టర్మ్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న కండిషన్స్ ఏంటి? ఊరుకోండి, పెట్ట పుంజు కలబడ్డట్టు ఏదో గొడవ. ఈ టీవీలో మనసును మనసై, జమినీలో సిలకా కోరింకలాగా 10 మందిలో బయట పోకుండా ఉత్తమ జంట అనిపించుకోవాలి కానీ నిజానిజాలు బయట పెట్టేసుకుని అలరైపోతారేంటి? మీకు మీకు మధ్యన గొలపుడు మారుతులాగా అయిపోయింది నా పరిస్థితి. ఇదిగో రాంపండి బా, పక్కెళ్తారా? రా బావా. ఏడు బావా, చేసిపరిలా సిరపరలు ఆడిపోతావు. నీకు కావాల్సిందేంటి? ఆ ప్లాస్టిక్ దండ ఆ పిల్ల నీ మెల్ల వేయడం. అది నేను పురమాయింతాను కదా. కొత్తాను తోపు పట్టు. ఏటా నువ్వు పురమాయించేది? ఏట అంత మాట అనేసిందా? ఇదిగో సెట్రా, ఇదిగో సెట్రో, నీ పద్ధతి ఏం బాగలేదు. ఏటే ఏం బాలేదు? గట్టిగా అరకు. అది తెక్కరేగి సంచి సర్దుకున్నాడంటే దోలు తీరిపోగలదు. అందుకని ఓ సదా, ఓకే 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 బావా, సెట్టర్ లైన్ లోకి వచ్చేసింది. ఇంక మీరు చేతులు కలిపేసుకోవడమే. బా అది సరేగానే. ఏంటది? భుజం మీద వేసుకుందామని. ఇంకా నయ్యం, నడుం మీద వేసుకుంటానలేదు. అంటాను, నడుం మీద వేసుకుంటాను. ఓ పంచి, నీ నడుం మీద వేసుకో, టీవీగా ఉంటుంది. పర్లేదు, మన లేడీస్ పద్ధతైన వాళ్ళే. ఓం క్రాం క్లీం బుస్. ఆకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును. ఆకి పిల్లి కుక్క హబాట్. నోటేరు కరకరకాయ పరిగాయి సేదుగా ఉంటుంది. చూసేయి, కోడి పెంట నల్లకుంట చెయ్యమంట చాపరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు, నిజంగా మొఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్టరా. ఎంట్రుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్క ఎంట్రుగా పట్టరా. ఏంటి? ఒక్క ఎంట్రుక కోసం నాకెంత హింస?
ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికే ఈ కడిపేట అంతమైంది లేడీస్ బెడ్రూమ్ లో సిత కొట్టేశానమ్మే. నీకేం కాలేదుగా? నువ్వేం భయపడదుగా? నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి కుళ్ళు బుచ్చి. ఎందుకు నా బతుకున్నట్టుకుని బాధ చేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి? అమాసా నువ్వట్రా? అమావాస్య వాడెవడో నువ్వేరే కదవా? అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ పెడతావా? ఏడ్చేళ్లే ఈడి సామేమిటి? మా పెద్దమ్మ గారి పాలేరు కొడుకు. అయ్యి బాబాయ్ అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. ఎరా నా అరచేతిలో ఆరతికర్పూరం పెట్టి అంటేస్తావా? నా చేత కాకరకాయలు నవిలేస్తావా? తవడ బగిలి ఉంటది. పగిలింది. రేయ్, నువ్వు మా ఆవిడ పెద్దమ్మ పాలేరు కొడుకు కాబట్టి నిన్ను క్షమించి వదిలేయాలంటే నీకు పని ఎడతానా? చెప్పండి బాబు. రేవతల కోకలపాలెనికి వెళ్ళి అక్కడ చెక్కాల బుజ్జయ్య కొడుకు నా మేనల్లుడు రాంపండు అని ఉంటాడు. ఆ నున్న పడంగా ఇక్కడ కట్టుకొచ్చి ఆడే కాంచనమాలకి కరెక్ట్ మొగుడు. కొడుకును ముంబై పంపిందంటే దేనికి? బొంబాయి రోడ్డు చెప్పులతో ఉడవనికి. పోరిశలం తప్పినోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు చడకొచ్చు సిగ్గులేదురా నీకు? శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించటకు ఇతడకు వాచితేమే. నీలా కోర్ముఖంలో చెప్పు, గదేందో చెప్పు. ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. పాము నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు. నీ ఇంట పీనికి వెళ్ళ నిన్ను. విజయ శాంతి డిస్కో శాంతి. నార్మయ్య నువ్వు వచ్చిన పనేందో చెప్పు, చెప్పరా? నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికొచ్చిందన్నమాట. ఈయన్ని పితలాటకంలో పెడతా. పట్టణ సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే మీ మామతానికి పోతున్నావు. మామనా? ఆ. ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. ఒరే, అవునే. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా? గా అప్పలకుండా మావా ఆ. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగా లెక్క దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పలకొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆ సామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండుని అడిగి ఎరికైపోయిందనుకో నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే మెరకరా? గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గట్ట పెట్ట పోరగా తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకొండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. అమ్మో అమ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి వారు దేవుడా. ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ కోరమీసం ఈరదాస వాడెవడు? ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనకా ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు, తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? తల్లి, ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. నిన్ను గనక పెళ్లి చేసుకుంటే రోజుకి 24 గంటలు సాలవే. ఏంటంటున్నా? సింహసింహలా ఆడిపోతుంది. చూస్తుంటే కసకస కొరికేయాలనిపిస్తుంది. పళ్ళు రాలిపోతాయి. రాలిపోవడానికి పళ్ళేం కాదయ్యి, దూర దూర కాయలు చూడటు. అయితే కోసుకుని ఉప్పు కారం అద్దుకు తిను. అందవే. ఏవే నేను ఎత్తుకుంటాను, కొత్తవా? కోస్తాను నీ పీక. ఏదోలా టచింగ్ చేసేద్దామని ఎదవ స్కీములు నువ్వు. యహని నీతో నాకు కుదరదే. 3 ఆఫ్ చేస్తున్నాను. నేను వెళ్ళిపోతాను. పెట్టి సర్దేసుకుంటాను. అక్కర్లేదు, ఎత్తుకో, కోసి పెడతాం. నువ్వెంత మంచిదానివే. ఇంకా దించు.
దించుతాను కానీ నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఎన్న పూస ఒక పట్టాన్ని వదలవు జిడ్డు. మంచి మాట అన్నావు. ఏవే పనిలో పని దండేసేయే. నువ్వు ముందు దించు. దించుతాను ఉండవే. అలా కాదు మరి, నువ్వు నన్ను దించావంటే నీకు సూపర్ దిస్తా. ఏటి నిజమా? ఇవ్వ కాయిచ్చు కొట్టానంటే మూతి పొంగడాలో వాసిపోద్ది. నా మూతి పొంగడం అయితే ముద్దులు ఎలా పెడతావమ్మా? సిగ్గులేదు, ఎక్కడ పడితే అక్కడ సినిమాలు ఆడేస్తున్నారు. మేం కాబోయే మొగుడు పెళ్ళాలం. నిజమేనంటే నువ్వు బాగు. మేము ఆడుకుంటాం పాడుకుంటాం, మధ్యలో నీకెందుకంత కుళ్ళు? నాకెందుకు కుళ్ళు? ఈ రోజు మా రాంపండు బాబు వస్తున్నాడు. రేపటి నుంచి మా బావని నన్ను చూసి మీరే కుళ్ళుకుంటారు. నేను ఇక్కడ ఉండగా రాంపండు ఎక్కడి నుంచి వస్తాడే? నీకు మా బావకి ఏ సంబంధం? ఏటా ఈ కోరమీసం ఈరదాస్ అంటే అందరికి హడల్. నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఇక్కడికి రాడు. అదిగో మా బావ. పుట్టుక్కు జరగర డుబుక్కుమే. బాబా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా బావా. తప్పదా? అయ్యో అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మీ మధ్య మండ అది పెట్టుకోండి. అబ్బా నోట్లో వేలు కాదండి, చెవిలో మిషన్. ఓహో నాన్న. అదేమిటి వరుస మార్చావు? మొగుడిని కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలో ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబుక్కలతో నీకు పెళ్ళంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో నా రాంపండు బావ నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. సత్తిపండ అంటే మీ నాన్న ఎవరినో ఉంచుకున్నాడు దాని కొడుక? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సత్తకు. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయిని నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు, కోతిగాడు. అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవా తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాలు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. 9 మర్డర్లు చేశాడా? రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్కలుగా తరిగిరా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు, ఇడ్లీ రే కట్టేట్టుకో. రా పద. ఎక్కడ్రా నువ్వు? ఎక్కడ్రా? రా కనిపించరా? పొడి చేశా. అబ్బా అబ్బా అబ్బో అబ్బా అబ్బో. ఈ కాలితో తొక్కడాలు లేవు. ఈ కోరమీసం ఈరదాసు మీదే కత్తి దొత్తావరా? ఇంకా దుయ్యలేదు. అబ్బో అబ్బో అయ్యో అబ్బో. ఎరా నాతోనే ఫైటింగ్ చేస్తావరా? ఎవర్రా నువ్వు? మరేమో నేను రాంపండుని. నేనెవర్రా? ఒరే రాంపండు, నన్ను ఈ ఇంట్లోంచి తరిమేయడానికి పెద్ద పిస్తావెంట. చెయ్యి మెలిపెట్టకు, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని. చిన్నపిల్లాన్ని చేసి నన్ను ఇంతలా కొడతావా? నిన్నెలా కొడతానో చూడు. అల్లుడు ఇదిగో సరిగ్గా ఇప్పుడు నీ చేతిలో
మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నువ్వు రాంపండువి కాదు సత్తి పండు చెప్పేస్తా. అమ్మా నువ్వు వీరదాసువి కాదు, రాంపండు అని నేను చెప్పేస్తా. చెప్తా. అప్పుడు ఈ ఇంటికి అల్లుడు నేనే అవుతా. అన్నయ్య ఇది అన్యాయం. ఆ, ఏయ్! రేయ్, అన్నయ్యని కనుక చెప్తున్నా, నేను నిన్ను పొడిచినా నువ్వు నన్ను పొడిచినా కారేది నాన్న రక్తం. అవునన్నయ్య, నువ్వు రాంపండువైనా నేను సత్తిపండునైనా ఇద్దరిలో ఉన్నది పండే అన్నయ్య. రేయ్, నువ్వు రాంపండుగా ఉంటే ఆ అప్పిగడి కూతురు చేసుకోవచ్చు, నేను ఈరదాసుగా ఉంటే ఆ కాంచన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సరే. ఒరే రాంపండు, నీకేం భయం లేదు. నీ ఇడ్లీ రేఖ నీకు శ్రీరామ రచ్చ కొట్టు నరుకు తరిగే. వీరదాసు నిన్ను ఇక క్షమించను. నేను నిన్ను క్షమించను. రాంపండు కాసుకో, నువ్వు కాసుకో. ఏమైంది? సూర్యాస్తమైపోయింది. ఇక నేను యుద్ధం చేయను. మావా, నువ్వు మాత్రం భయపడదు. మళ్ళీ నాకు మూడొచ్చినప్పుడు వీడంతు చూస్తాను. ఇది సత్యం, సత్యం, సత్యం. నేను అంతే. ఏమండి సవగారు, ఏటి ఏల్పూర్ అంత ఫేమస్? ఎందుకు చూస్తావు కదా, కళ్ళు తిరిగి పడిపోతావు. అయ్యి బాబోయ్, ఎంత కట్టుబడి అలాంటి చోటుకెళ్ళేది కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏంటండి? మాట వరకన్నా ఆ ఊళ్ళో అవసరంలో గడిగిట్టా ఉంటే చిలకల సెంటర్ లో ఉన్నట్టు ఉంటాయి. మరి అందుకే కదండి ఈ వయసులో ఎంత రిస్క్ చేస్తుంటా. అసలు రిసీవ్ చేయాల్సింది ఈ వయసులోనే. సరిగానండి, ఎవరైనా చూస్తే అలర పెట్టేస్తారేమో. చూస్తేనా గుర్తుపెట్టేలా ఉన్నావా? ఎంత కట్టప్పేశావు ఏటగాళ్ళు ఇంటి వాళ్ళగా. ఈ అడుగున అడుగు దొరికిపోయినా ఉన్నాం. ఏంటంటే మాచి గ్యాప్ మీద వెళ్ళిపోతున్నారు. ఏనండి ఇంత గట్ట పేశాడు? అమ్మయ్య, ఈ నన్ను గుర్తుపట్టలేదు. ఆయన ఎవరు అనుకుంటున్నా? మన బుజ్జయ్య గారు. నాకు తెలుసు. ఈ నన్ను కనిపెట్టేశాడు. ఏంటంటే మాచి తెమటలాడిపోతున్నారు. ఏలుపూర్ ప్రోగ్రామేనా? నీకెలా తెలిసిపోయింది? పంప తీసి అలర పెట్టేస్తావేట్రా? అది నేను అడిగే ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు చెప్పు, పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? మా పెద్దోడా ఎవడో రాంపండేనా? అవును. ఆడు బొంబాయి వెళ్ళాడంట. నాకు తెలవదు, మా పెద్ద చెప్పింది. చిన్నోడు ఎవరు? చిన్నోడా? సత్తిపండేనా? మా బామ్మరి తప్పలకొండలేడు, ఆ ఊరు వెళ్ళాడంట. నాకు తెలవదు, మా చిన్న చెప్పింది. ఇదిగో ఈ పాతి కూర్చోయి, మేము కొంచెం అలా వెళ్ళొస్తాం. ఆ తర్వాత నువ్వు వెళ్దు గాని. దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? ఇప్పుడు పెట్టుకోనండి, చెవులో నూనె వేసుకుంటాం కదా, తడిసిపోద్ది. సేవిక్ నాయాల, నీ చెవుకు నూనోటి. ఓసినా మరదలా, మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? రాదేటి. అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? వేసిన నీళ్ళమ్మా, నీ ప్లేస్ కంగారు వచ్చిపోతావు. ఇప్పుడు చూడు ఎంతగా కాలిపోయిందో. రాస్తానమ్మా. చూడవే చూడు, వాళ్ళ వయసు ఏంటి మన వయసు ఏంటి? నాకెప్పుడైనా నీ చేత్తో సెంసాడు నూనెట్టావా? నాకు కూడా అలాగే నూనెట్టి తలంటాడు. ఏంటి ఏదో నకరాలు చేస్తున్నావు? నీకు నేను తలంటాలా? బుర్ర బద్దలైపోద్ది. ఏటి అలాగా? లే అప్పిగా, ముందు నువ్వు లేరా. నువ్వులునే మొన్న ఆడించాం. ఎలా తెలిసాడు ఎద్దులాగా? నువ్వు లేకపోతలాగా. ఏమండి నన్ను దున్నపోతూ అంటున్నాడండి. అంటే అన్నాళ్ళేవే, మనోడే కదా అడిగి రేసే నువ్వు. రావే. ఏడి వస్తున్నావా? వస్తున్నాను. పెట్టి పుట్టావన్నయ్య. ఎంత పెద్ద లెట్రినో, 500 ఎకరాలు. ఓరి లద్దా, 100 ఎకరాలే లెట్రిను, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా, గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయేమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు.
చట్టి పండుని ఓహో అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య అసలు నేను చెప్పేది ఏమిటంటే అప్పటిదాకా ఎందుకురా, ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా అరవరుగా, మన రహస్యం వాడికి కనపడిపోద్ది. ఎల్లు చెంబుతో వేసి ఎల్లు ఎల్లు. వీటితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చిరాకుడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా. ఎలాగొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలాగొట్టే అవి ముద్దెట్టేసుకున్నాడు. నువ్వు కూడా ముద్దెట్టేసుకురా, ముద్దెట్టేసుకురా చెంబుని. రెచ్చి బొమ్మక, నువ్వు బ్యాక్ అయ్యండి సెంటర్ వేసుకో, చిత్త కొట్టేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు ఎట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అప్ప అల్లుడు. అమ్మో అబ్బో నీ చెంపుతే నా చెంపుతో కొట్టరా. బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోయింది వెదవ చెంపు. నీకు బిందె గురిస్తాను. కొడతావా? నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా పని అయిపోయింది. ఒరే ఈ ఊరికి సత్తిపండు అని ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? నా గీత కనపడక నేను ఎడుతుంటే ఎంత పొగరా నీకు, ఏడంత లేవు. ఏంట్రా నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా. అమ్మో అడివి రాముడు. కూర్చోడేంట్రా, మన పేర్లు బయటకు బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. సత్తిపండు రాంపండు. ఆగండయ్యా ఆగండి. అంటే కాలు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి మరి. చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి చోటు పడతాడు. బాగాలేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి, ఇట్లా కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడు ఏమో మాకు తెలదండి. మీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? అప్పిగా సిత్త కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారు? లేకపోతే
నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు కూడా తను కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనిషి కొయ్యరాలు వస్తుంది. ఆవిడ మనిషా కొయ్యరాలా? కాంచన బాల పట్టుకొని మనిషా కొయ్యరాలంటావరా? మనిషా కొయ్యరాలంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు కడుతున్నాను చితకబాది ఇచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఆ దొంగ విధంగా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లాకి తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడవుడు నువ్వు ఎక్కారా? ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా. ఉండ మనసు బాగోలేదు. ఎట్రా నువ్వు గొడవపడరేటి? మేం గొడవపడింది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది, దానికేమో కోపం పెరిగిపోతుంది. ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా. మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు. మోటార్ సెట్ కాడ ఎన్ని కేసులు చూడలేదు. నువ్వు కమిటీ అయిపో చెప్తాను. కొడద్దేమరా బాబు. ఎల్లు బావా, ఓ ముద్దు పేకడానికి ఎదవాలోచన. అమ్మనియమ్మ, ఇదేంటి ఎడంక నదులుతోంది? రాంపండు సత్తిపండు రండి రా బయటికి. వాళ్ళు రారు. ఎందుకు రారు? ఇంట్లో లేరు గనక. ఓహో, అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబోయ్, నువ్వు కొంప ముంచిసేలా ఉన్నావు కదా బాబు. ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట. నేనేమన్నా ఆగరా, ఆగు. అయ్యో, ఒరేయ్, ఒరేయ్, ఆగరా. నేను ఆగను. ఆగమంటుంటే. నేను ఆగను. ఆగు. ఏయ్, నేను ఆగను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేద. నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నానా? చూపిస్తు చూపిస్తు చూపి సార్. చూసారా చూసారా, తన చైన్ తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది. ఎరా, ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు, ఇవాళ గొలుసు. ఎరా, దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్. కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్,
మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నా లేచిపోయిందా సార్? నోర్మై, మా ఆవిడ మహాపతివ్రత, అమ్మో. నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆ. ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, ఆ. నేనంత తెలివి తక్కువ విధమని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏమండి ఏటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. అబ్బే, ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఈటి పీడ ఇరగడైపోతుంది. ఆ? ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తట్టుకొచ్చానండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపరించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, ఆ. మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే ఎస్పీ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమీసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్టా తెలుసు? ఎలా తెలిసంటారేటండి, ఆ కోరమీసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం, ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చేది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమీసం వీరదాస్ కాదు, ఆ. చిక్కల బొచ్చే కొడుకు చిక్కల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? నీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి, చైతి, ఏరా 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛా, నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్ లో చెప్తా. సార్ నమస్కారం, సార్ నమస్కారం, సార్ నమస్కారం, సార్. నువ్వు పక్కన నువ్వు. సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్యి బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నాడు సార్, నా దగ్గర ఉన్నాడు సార్, పట్టుకున్నాడు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? ఆ? సార్ 1 మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చండి సార్. సార్, వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండులన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు, హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? రా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసన్ రా. అయ్యగారు, అన్ని కడిగేశానండి. రాముడు, వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనా? సార్, వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! ఆగండి, ఆగండి, ఆగండి. అరే, నేను ఇక్కడ సర్వీస్ వచ్చి ఉన్నారు కదా, ఆగండి, ఆగండి, ఆగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118,
నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడు అంతే. ఈ పనులను చేసుకుంటే ఇంకా ఇక్కడ అసలు బతకాలరానే. అబ్బా నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడి చిత్తడైపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి ఒక మంచి పని చేసావురా. సార్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, సార్. నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలేరదాసు ఏడన్నమాట. అసలు వీరదాసు అంటున్నావుటి? చెప్పు, చంపుతా. అది ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. ఓవే ఓ, నీ దిక్కున్న చోటు చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా, ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? దీని అబ్బసం ఇక్కడ దాచిపెట్టింది. అవునరా, ఇది నా అబ్బ సొమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అనాథని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతున్నని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆతంతా నీకు వచ్చేద్దని ప్లాన్ గీసావన్నమాట. అమ్మా, ఈ ఆస్తి నాది కాదు, నాది. ఎవరు నువ్వు? కోరమేసం అసలు వీరదాసు. అసలు వీరదాస? అవును. ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు. నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడీ ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్టా? అదేనండి, ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? చిచి! ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. రేయ్, అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్, బ్రాకెట్ లో కోటీశ్వరుడు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా, ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మర్యాద తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? కోరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. నమస్కారం.
పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. పొలమి వస్తున్నా. చక్ 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 చక్. వాళ్ళలో పారిపోతుంటే వదిలేస్తారా? పారిపోతే వదిలేస్తామంటే వాళ్ళు నడిచి వెళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకుని పరిగెట్టురోయ్. వచ్చేస్తున్నాడు రోయ్. లగెత్తు. రండ్రా, రండి. కూర్చో కొడతాను. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండే. ఎక్కడికి వెళ్తానండి? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. ఆహా. కొట్టే. ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగరే. ఆగను. బాబు, దొరకరా నీ పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ చంపేస్తాను నిన్ను. దొరుకు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఓం అచ్చింతాయ నమః, ఓం కిచ్చింతాయ నమః, ఓం గిడిగిడాయ నమః, ఓం అచ్యుబుచ్చింతాయ నమః. మంగళధారణ దాపురించింద్రు నమః. ఆగు. ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సిన అమాయకురాలి గొంతు కాదు, నా గొంతు. ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు. ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా, నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనే ఉన్నాండి బాబు. ఊరు చుట్టున్న ఆస్తి మొత్తం వీళ్ళదే. కానీ మధ్యలో కొత్తగా కాంచనమాల వచ్చి కాదు నాదే అంటుంది. అయితే సేఫ్టీకి ఇద్దరిని చేసుకుంటా. రావే. ఆ అమ్మాయికి అన్నం పుణ్యం తెలియదు. నీకు దండం పెడతాను, వదిలేరా. నోరు మీరా. అగా బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? ఇద్దరిని ఎలా చేసుకుంటా పెళ్లి? తాళి కట్టి. నీ దగ్గర ఉన్నది ఒకటే తాళి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకో? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. బావా, బాబు వెళ్ళిపోయింది బావా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరి చివరి గుడి దగ్గర. ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు. అటంటే? ఇటేరా. ఓహో ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయనా? వెళ్తాడ్రా రే. అయ్యో. కొట్టావా? తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమేశ్వం ఈరదాసు. అయితే ఏంటంట? ఊరుగా బావా, నీ చేతిలో తొందరగా 4 దొంగలు తినాలని సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే 4 పేక. ఆ ముక్కాడు చెప్పాలి కదరా. ఏరా అబ్బా, ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను. కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నాకు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాళ్ళ ఇన్స్పెక్టరు. ఏంట్రా నా గన్ను?
నా గన్ను పేలదా, నా గన్ను. ఉఫ్. ఆ! అబ్బో అబ్బా! అయ్యో! పట్టేశా, 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 పట్టేశా. మేము కూడా పట్టేశాం. ఆ? మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్, కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా. టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం ఇచ్చేశాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ చించేస్తారు? మరి చెంచరంటే వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే నాన్న ఇగో బిడ్డ, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు. మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు. ఏయ్, నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పదా. ఆగో, అయ్య బాబాయ్, చెప్పు తీసాడా? వెనక్కి తిరుగు. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుద్ది? అమ్మగారు. వస్తానమ్మా. ఆగు. ఆగుతాను కానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేరు పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసే ఉందాం. అమ్మా, అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు గనక నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే నా సముద్రంలో సేలుతుంది. గొప్పే. నీ మేనడు మామూలుడు ఏం కాడు, ఎట్టుడే. ఇదేట్రా ఉన్నట్టు నాకు వినపడ్డ మానేసింది. నాకు వినపడుతోంది. వెళ్ళి రాజమండ్రి నల్లమందు సందులో కొనుక్కో, నా పగ తీరి. రాజమండ్రి నల్లమంది సతికెళ్ళి మళ్ళీ కొనుక్కో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.